గైస్, కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2025 కి తమ కొత్త కెప్టెన్ ని ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ ను విడుదల చేసిన తర్వాత కేకేఆర్ తన కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. ఇందుకోసం కొంతమంది ఆటగాళ్ల పేర్లు చర్చలో ఉన్నాయి. కేకేఆర్ కొత్త కెప్టెన్ ఎవరవుతారనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఊహాగానాలన్నింటికి తెరపడింది. కేకేఆర్ టీం రాబోయే సీజన్ కోసం తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. అయితే అతను ఎవరో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22న ప్రారంభమవుతుంది. దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లను ప్రకటించారు. కేకేఆర్ టీం కెప్టెన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రిటైన్ జాబితా బహిరంగంగా విడుదలైన తర్వాత రింకు సింగ్ కు ఆ బాధ్యత అప్పగిస్తారని భావించారు. కానీ ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వెంకటేష్ అయ్యర్ ను అధిక ధరకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ కెప్టెన్ అవుతాడని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వేలంలో రెండవ రోజు పరిస్థితి మొత్తం మారిపోయింది. చివరి నిమిషంలో అజింక్య రహానెను కేకేఆర్ తీసుకుంది. అయితే అతన్ని కెప్టెన్ గా నియమించారు. వైస్ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యర్ ను నియమించారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో పేలవమైన సీజన్ తర్వాత వేలంలో ప్రారంభంలో ఎవరు కొనలేకపోయినా ఈ సీనియర్ భారత బ్యాట్స్మెన్ కు ఈ పరిణామం చాలా మంచి మలుపు. మొత్తానికి రహానెను కేకేఆర్ తన బేస్ ధర 1.50 కోట్లకు దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో రహానె ఫామ్ లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఇటీవల సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్ ను ముంబై గెలుచుకోవడంలో రహానె కీలక పాత్ర పోషించాడు. 164 స్ట్రైక్ రేట్ తో 469 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 2022 సీజన్ కి ముందు అతన్ని కొనుగోలు చేసిన కేకేఆర్ అతని సేవలను పొందడం ఇది రెండవసారి. ఆ సంవత్సరం అతడు 7 మ్యాచ్ల్లో మాత్రమే ఆడాడు. ఇందులో అతను కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తదుపరి సీజన్ లో అతను సిఎస్కే కి వెళ్లి 172 స్ట్రైక్ రేట్ తో 326 పరుగులతో టైటిల్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మరి అజింక్య రహానెని కేకేఆర్ టీం కెప్టెన్ గా నియమించడం మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.